అందరికీ నమస్కారం. హెచ్బి కృష్ణాచార్య నేను తెలంగాణ దేశం లీడర్ యూట్యూబ్ ఛానల్ అధినేతగా మాట్లాడుతున్నాను. ప్రతి సంవత్సరము జూన్ 5వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా వాతావరణ దినోత్సవం జరుగుతుందన్నమాట. సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో జూన్ 5th 2026 నాడు జరుపుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. సో ఈరోజు పర్యావరణం అనేది ఖరాబ్ అయిపోయింది అండ్ భారతదేశంలో ఎయిర్ పాయిజన్ అయిపోయింది, మొత్తం పాయిజనస్ అనమాట. సో చెట్లు కరువైపోయినాయి. 500 కోట్లు చెట్లు నాటే పరిస్థితి ఇప్పుడు. 500 కోట్లు చెట్లు నాటలేకపోతున్నారు. ఒకవేళ నాటితే కూడా ఏమవుతుందంటే ఈ విపరీతమైన వర్షాలకు అవి చచ్చిపోతున్నాయి. సో దీని ఉద్దేశమే ఈ వీడియో. కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే మనం బతకాలంటే పర్యావరణం బాగుండాలి. పర్యావరణం బాగుంటేనే మన పిల్లలకి భవిష్యత్తు. సో నేను చెప్పేది ఏంటంటే ఈరోజు జూన్ 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జరుపుకుంటున్నారు. సో కావున దీని యొక్క థీమ్ ఏంటంటే ఇన్స్పైర్డ్ బై నేచర్. అంటే పర్యావరణము, నేచరు, క్లైమేటు, వాతావరణము అండ్ అదే ఫ్యూచర్ అన్నమాట. పర్యావరణము, క్లైమేటు అండ్ వాతావరణము అనేది బాగుంటేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది. కానీ ఇది వార్నింగ్ అన్నమాట. ఇప్పుడు వార్నింగ్ అండ్ ప్రతి ఒక్కరి బాధ్యత, మానవత్వానికి ఒక బాధ్యత ఇది, పర్యావరణంని కాపాడుకోవాలని. సో మనం ఎలా నివసిస్తున్నామంటే మనకు ఆక్సిజన్ వస్తుంది అండ్ వాటరు, ఫుడ్డు, షెల్టర్. సో పర్యావరణం వల్ల మనకు ఆక్సిజన్, వాటరు, ఫుడ్ అండ్ షెల్టర్. దీనికి ఏమీ పైసలు కట్టక్కర్లేదు అనమాట. సో బిల్ పేమెంట్ అనేది ఏమి ఉండదు. సో ట్రీస్ అనేది, ఇప్పుడు చెట్లు అనేది ఉంటాయి. అవి ఆ చెట్లు సైలెంట్ ప్రొటెక్టర్స్ ఆఫ్ అవర్ హ్యూమన్ లైఫ్. సో ఒక సింగిల్ చెట్టు తీసుకుంటే అది ఆక్సిజన్ ఇస్తుంది, పొల్యూషన్ అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ కంట్రోల్స్ ద టెంపరేచర్. సాయిల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ సపోర్ట్స్ ఫర్ బర్డ్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. నెక్స్ట్, టుడే ఈజ్ ద బిగ్గెస్ట్ డేంజర్ ఆన్ ద అర్త్ అనేది వార్ కాదు. ఎందుకంటే వార్ అంటేనే పాలిటిక్స్, లేకపోతే టెక్నాలజీ కాదు అండ్ ఎకనామిక్ క్రైసిస్ కాదు. ద మెయిన్ డేంజర్ ఏంటంటే నెగ్లిజెన్స్ టువర్డ్స్ నేచర్. సో కేర్లెస్ అయిపోయింది, నేచర్ని మనము కాపాడలేకపోయాము. ఎయిర్ పాయిజన్ అయిపోయింది అన్నమాట ఈ విధంగా. సో ఈరోజు అడవులన్నీ డిసపియర్ అవుతున్నాయి కాబట్టి భారతదేశంలో అడవులు 23% ఉన్నాయి, కానీ 33% మినిమం ఉండాలి. అవన్నీ డిసపియర్ అయిపోయినాయి. కావున రివర్స్ అనేది పొల్యూట్ అయిపోయినాయి అండ్ గ్రౌండ్ వాటర్ డిక్లైన్ అయిపోయింది. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, గ్రౌండ్ వాటర్ డిక్లైన్ అయిపోయింది. సో న్యాచురల్ డిజాస్టర్స్ పెరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ ఇల్ ఎఫెక్ట్. ఇల్ అంటే పసిఫిక్ మహాసముద్రంలో ఆ వాటర్ అనేది టెంపరేచర్ హీట్ ఎక్కిపోతుంది అనమాట. దాని మూలంగా ఏమవుతున్నాయంటే హీట్ వేవ్స్ ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. దాని మూలంగా కరువు అండ్ విపరీతమైన ఫ్లడ్స్ ఈ విధంగా జరుగుతుంది అనమాట. అండ్ ఎయిర్ క్వాలిటీ పాయిజన్. సో ఇదే విధంగా నేచర్ ఉన్నదనుకో, రాబోయే రోజులలో మన పిల్లలు ఏమంటారంటే నువ్వు ఎంత డబ్బు సంపాదించినావు కాదు, నువ్వు పర్యావరణంని కాపాడలేకపోయాము, మాకు భవిష్యత్తు లేకుండా అయిపోయిందని చెప్తారు. ఈరోజు క్యాన్సర్ హాస్పిటల్లో పోతే చాలామంది పిల్లలు క్యాన్సర్తో బాధపడుతున్నారు. డెవలప్మెంట్ అవసరము అండ్ ఇండస్ట్రీస్ అవసరము, కానీ ఎకనామిక్ గ్రోత్ అవసరము. కానీ డెవలప్మెంట్ వితౌట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనేది బికమ్స్ డిస్ట్రక్షన్. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేయలేకపోయినాం. భారతదేశంలో ఇండస్ట్రీస్ పెంచుకోరు, అన్నీ పెంచుకోరు, కానీ ఇలా కాలుష్యం అయితే ఏ విధంగా పర్యావరణంని ప్రొటెక్ట్ చేయగలుగుతాము అనేది చేయలేకపోయారు. కాబట్టి ఈరోజు ఎయిర్ పాయిజనస్ భారతదేశంలో అవుతుంది. నెక్స్ట్, నేచర్ కెన్ సర్వైవ్ వితౌట్ హ్యూమన్.
పర్యావరణం అనేది మనుషులు పర్యావరణంకి అవసరం లేదు, కానీ మనుషులకు పర్యావరణం అవసరం. మనం బతకాలంటే పర్యావరణం అవసరం అనమాట. సో ఎర్త్ డస్ నాట్ బిలాంగ్ టు అస్, వీ బిలాంగ్ టు ఎర్త్. సో నేను చెప్పేది ఏంటంటే సేవ్ చేయండి, ఎర్త్ని సేవ్ చేయాలి. ట్రీస్ ఫర్ ద ఫ్యూచర్ బిఫోర్ క్లైమేట్ చేంజ్ డిస్ట్రాయ్స్ హ్యుమానిటీ. సో ప్రజలారా నేను చెప్పేది ఏంటంటే పర్యావరణంని కాపాడుకుందాము, మానవత విలువల్ని వాల్యూస్ని పెంచుకుందాము, హ్యుమానిజం వాల్యూస్ని. అందరు బాగుంటే మనం బాగుంటాము అన్నది ఉండాలి. సో చెప్తూ ఈ పర్యావరణ దినోత్సవం నాడు మీరందరూ ఒక చెట్టు ముక్క అన్న నాటండి. ప్రతి ఒక్క బర్త్డేకు, మ్యారేజ్ డేకు చెట్టు నాటడం, మీ ఇంటి ముంగట కానీ మీ ఏరియాలో కానీ చెట్లు నాటండి అని చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.